ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదేంటి సమీరా, ఆ రిపోర్ట్స్ అలా చించేశావు? మరింకేం చేయను అన్నయ్య. వాటిని చూసిన ప్రతిసారి నేనింకో 2 వీక్స్ లో చనిపోతానన్న విషయమే గుర్తొస్తుంది. అందుకే చింపేశాను. ఆపవే నీ నాటకాలు. ఏమే, ఇంకా నన్ను నమ్మించాలని ట్రై చేస్తున్నావా? ఇప్పటికీ నేను నిన్ను నమ్ముతానని ఆశపడుతున్నావా? సాటి ఆడదానివి కదా అని సాయం చేద్దామని చూస్తే నన్నే ఇంత మోసం చేస్తావా? నువ్వు చెడ్డదానివని తెలిసినా, నాకు నువ్వు చెడు తలపెట్టి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసినా, నేను మాత్రం నీ జీవితం నిలబెట్టాలని చూశానే. ఒక ప్రాణం విలువ తెలిసిన దాన్ని కాబట్టి ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాను. ఏమన్నావు? ఇంకో 2 వారాల్లో నువ్వు చనిపోతావా? నా భర్త చేత తాళి కట్టించుకుని సుమంగళిగా చనిపోవాలన్నది నీ చివరి కోరిక? ఇప్పుడు చెప్తున్నా విను. నువ్విప్పుడు చచ్చినా సరే, నీ ఆత్మ ప్రేతాత్మగా మారినా సరే, నేను మాత్రం నీ మెడలో ఆయన చేత్తో తాళి కట్టించను. కడతాడు. కట్టి తీరతాడు. దర్శన్ ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్మేశాడు. నువ్వు చూస్తూ ఉండు. ఇంకొక 2 వారాల్లో దర్శన్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని నీ అడ్డు ఎలా తొలగించుకుంటానో చూడు. అదే నీ కళ. నేను బ్రతికుండగా జరగనివ్వను. ఇప్పుడే వెళ్ళి నీ గురించి, నువ్వు ఆడే నాటకం గురించి మొత్తం చెప్పేస్తా. ఆయన చేత్తో తాళి కట్టించుకోవాలని ఆశపడుతున్నావు కదా, ఆయన చేత్తోనే నీ 2 చెంపలు పగిలేలా చేస్తాను. ఇది నా ఛాలెంజ్. సమీరా, తన ఆవేశం చూస్తుంటే నిజంగానే అన్నంత పని చేసేలా ఉంది.